Hello students. Bank and SSC CGL. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ రైల్వే లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. మనం ఎల్టీఎక్స్ క్లాసెస్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో వీటన్నిటికీ కూడా కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నాం. వీఆర్ ఆఫరింగ్ ఆల్ దీస్ కోర్సెస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో వాట్ విల్ యూ గెట్ ఇన్ దిస్ కోర్స్? ఫ్రమ్ బేసిక్స్, ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకుంటే ప్రతి ఒక్క చాప్టర్ క్వాంట్ తీసుకున్నారనుకోండి, ఒక్క పర్సెంటేజెస్లోనే 15 hours ఆఫ్ కంటెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీకు 200 MCQsని బేసిక్స్తో మొదలుపెట్టి డిఫికల్ట్ లెవెల్ వరకు, లో, మీడియం, డిఫికల్ట్ అని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసి ఒక 200 MCQs మొత్తం సాల్వ్ చేసి మీకు కంటెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మీకు రికార్డెడ్ మోడ్లో ఇస్తున్నాం. ఎందుకు రికార్డెడ్ మోడ్లో ఇస్తున్నామంటే ఇట్ గివ్స్ అస్ అన్ ఆపర్చునిటీ టు గివ్ యూ మోర్ అండ్ మోర్ కంటెంట్. చాలా డీటెయిల్డ్గా, చాలా ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేసి మీకు ఇవ్వడానికి మాకు ఇది ఒక ఆస్కారం కల్పిస్తుంది. ఒక సింపుల్ టాపిక్లోనే మీకు 200 క్వశ్చన్స్ అంటే మొత్తం అంతా అన్ని సబ్జెక్ట్స్, అన్ని టాపిక్స్ తీసుకుంటే మీకు 1000-2000+ MCQs అనేవి, క్వశ్చన్స్ అనేవి ఇక్కడే మీకు యాప్లోనే సాల్వ్ చేయబడి ఇవ్వబడతాయి, క్వాంట్లోనే. మళ్ళీ అలాగే రీజనింగ్, అలాగే మళ్ళీ ఇంగ్లీష్ మీకు శ్యామ్ సార్, మీకు డైలీ వొకాబులరీ చెప్తున్న ఫ్యాకల్టీ, ఆయనే చెప్తారు, డీటెయిల్డ్గా చెప్తారు. బేసిక్స్ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు వస్తారు. ఇంకా అవసరమైతే నేను కూడా మీకు మెయిన్స్, IBPS లేదా SBIPO మెయిన్స్ లెవెల్కి ఏమైనా అవసరమైనప్పుడు నా అవసరం పడితే నేను కూడా సీన్లోకి, రంగంలోకి వస్తాను. సో ఇంత డీటెయిల్డ్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఫీజు వచ్చేసి బ్యాంక్కి కేవలం 5,000 రూపీస్ మాత్రమే. మీరు అనుకోవచ్చు డౌట్ క్లియరెన్స్ ఎలా సార్ అని. సో డౌట్ క్లియరెన్స్ కోసం వీక్లీ వన్స్ ఎప్పుడైనా మీకు డౌట్స్ ఉంటే ఎవ్రీ వీక్ సాటర్డే రోజు మనం డౌట్ క్లియరెన్స్ సెషన్స్ పెట్టుకుందాం. సో ఆ రోజు మీకు 3 ఫ్యాకల్టీ మెంబర్స్ అందుబాటులోకి వస్తారు. ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ప్లస్ మీకు క్విజెస్, మీరు జాయిన్ అయిన తర్వాత మీకు టాపిక్ వైజ్ క్విజెస్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ కవర్డ్. ఎస్ఎస్సి తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఏంటంటే మీరు ఓన్లీ ఎస్ఎస్సి తీసుకుంటే 7,000 రూపీస్ ఫీజు ఉంటుందమ్మా. సో బ్యాంక్కి ఎలా వస్తాయి, ఎస్ఎస్సికి మీకు ఎక్స్ట్రా ప్యూర్ మ్యాథ్స్, అలాగే జనరల్ స్టడీస్ అవన్నీ కూడా యాడ్ అవుతాయి. సో రైల్వే తీసుకుంటే మీకు 5,000 రూపీస్ ఉంటుంది. సో రైల్వే వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం లేదు కాబట్టి ఇంగ్లీష్ తీసేసి రిమైనింగ్ అంతా కూడా వాళ్ళ సిలబస్ ప్రకారం వస్తుంది. లేదా 3 కలిపి తీసుకుంటాము, బ్యాంకు, ఎస్ఎస్సి, రైల్వే 3 కలిపి తీసుకుంటే మీకు 10,000 రూపీస్ ఫీజు. అగైన్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు కంప్లీట్ యాక్సెస్ అనేది ఉంటుంది. సో నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ప్రత్యూష మేడంతో మీరు మాట్లాడి మీరు డెమోస్ చూడండి, కంటెంట్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారని చూడండి. మీకు నచ్చినట్లయితే మాత్రమే జాయిన్ అవ్వండి. జాయిన్ ఓన్లీ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, అదర్వైజ్ డోంట్ జాయిన్. నేనే చెప్తున్నాను కదా, జాయిన్ అవ్వద్దు. మీకు నచ్చాలి, ఫ్యాకల్టీ నచ్చాలి, చెప్పే విధానం నచ్చాలి, అప్పుడు మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. సో మ్యామ్తో అయితే ముందు మాట్లాడి డెమో అనేది చూడండి. షీ విల్ గివ్ యూ యాక్సెస్. ఒక 1-2 hours మీరు డెమో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, ఎలాంటి కంటెంట్ ఇస్తారు, ఏం చేస్తారని. సరేనా? దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్. సార్ ఎడిటోరియల్లో ఏం రాశారు ఇవాళ? ఎండింగ్ AFSPA అని చెప్పి రాశారు. వాట్ ఈజ్ దిస్ AFSPA? AFSPA అంటే అర్థం ఏంటి? ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. సో లోపలికి వెళ్ళే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ అబౌట్ దిస్ పర్టికులర్ యాక్ట్ అనేది మనం తెలుసుకుంటే అందరికీ యూజ్ అవుతుంది. చూడండి, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏంటి దీని కదా కొంచెం మనం తెలుసుకుందాం. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇది ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ టైం 1942లో. ఎవరు తీసుకొచ్చారు? బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఏ రూపంలో తీసుకొచ్చింది? ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చింది. ఎందుకోసం తీసుకొచ్చింది? టు సప్రెస్. 1942 అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? క్విట్ ఇండియా మూమెంట్. క్విట్ ఇండియా మూమెంట్ని సప్రెస్ చేయడానికి తీసుకొచ్చారు. దీని పేరేంటమ్మా? ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. అయితే అప్పుడు వచ్చింది ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ ఆర్డినెన్స్. ఆర్డినెన్స్కి యాక్ట్కి డిఫరెన్స్ మీకు తెలుసు. ఒకసారి తెలిసిన వాళ్ళు ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినెన్స్ అండ్ యాక్ట్? ఆర్డినెన్స్కి యాక్ట్కి డిఫరెన్స్ ఏంటని మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
క్విట్ ఇండియా మూవ్మెంట్ని సప్రెస్ చేయడానికి తీసుకురావడం అనేది జరిగింది. ఆ తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఏమైందంటే మనకి 1947లో దీన్ని బేస్ చేసుకొని అస్సాంలో ఉన్న డిస్టర్బ్డ్ ఏరియాస్ని డీల్ చేయడానికి కొన్ని ఆర్డినెన్స్లు తీసుకొచ్చారు. పార్టీషన్ వల్ల కొన్ని ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయి. 47లో ఏమైంది, మనకి పార్టీషన్ అయింది. సో ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అనేది జరిగింది. దీనివల్ల కొన్ని డిస్టర్బెన్స్ వచ్చాయి, సర్టెన్ డిస్టర్బెన్సెస్. ఈ డిస్టర్బెన్సెస్ని కంట్రోల్ చేయడానికి దీన్ని మళ్ళీ తీసుకురావడం అనేది జరిగింది అస్సాంలో. ఆ తర్వాత మళ్ళీ 1958లో స్వతంత్రం వచ్చేసిన తర్వాత 1958లో ఆర్మ్డ్ ఫోర్సెస్ దాంట్లో స్పెషల్గా అస్సాం అండ్ మణిపూర్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958ని తీసుకొచ్చారు. స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958ని తీసుకొచ్చారు. సో ఇది దేనికోసం అంటే నాగా హిల్స్లో ఉన్న అప్రైజింగ్స్ని కంట్రోల్ చేయడానికి. నాగా హిల్స్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్లో ఉన్న అప్రైజింగ్స్ అంటే అర్థం ఏంటి, తిరుగుబాట్లు. అసలు విషయం ఏంటి ఇదంతా, విషయం చెప్పకుండా సార్ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నారు ఏంటి ఇదంతా. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ వల్ల ఏమొస్తుందంటే ఆర్మీకి విపరీతమైన పవర్స్ వచ్చేస్తాయి. వాళ్ళకి చాలా పవర్స్ వచ్చేస్తాయి. మీకు అర్థమైందా, వాళ్ళు ఏదన్నా చేయొచ్చు. అంటే ఒక ఏరియాలో బాగా డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. మరి ఆ డిస్టర్బెన్సెస్ అన్నింటినీ కంట్రోల్ చేయాలంటే ఆర్మీని దించాలి. అలాగే ఆర్మీ ఎవరినైనా కొడితే కేసు పెడతామనో, ఎవరైనా చంపితే జైల్లో పెడతామనో, ఇలాంటివి ఉంటే మరి ఆర్మీ ఫ్రీగా కంట్రోల్ చేయలేదు కదా. అందుకని మేము అల్టిమేట్ పవర్స్ ఇచ్చేస్తున్నాము, స్పెషల్ పవర్స్ ఇస్తున్నాము అని చెప్పి ఇలాంటి చట్టాన్ని చేశారు. సో యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ టు బ్రింగ్ ద సిచ్యువేషన్ అండర్ కంట్రోల్. సిచ్యువేషన్ని పూర్తిగా కంట్రోల్లోకి తేవడానికి మీరు ఏది అవసరమైతే అది చేయండి అని వాళ్ళకు ఒక అవకాశాన్ని కల్పించేసి ఇలా ఇచ్చారనుకోండి, అది ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఇది తర్వాత ఇనీషియల్గా ఎక్కడ వచ్చింది, మనకి అస్సాం అండ్ మణిపూర్ కోసం తీసుకొచ్చారు. ఆ తర్వాత AFSPA కింద మారిపోయింది. అంటే ఇది మొత్తం వైడర్ అప్లికేషన్, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ ప్లేస్. ఎక్కడన్నా ఏ ప్రాంతంలోనైనా మనం అప్లై చేయొచ్చు అన్నట్టుగా ఇది జరిగిపోయింది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్కి స్వీపింగ్ పవర్స్ వచ్చేస్తాయి. స్వీపింగ్ అంటే చాలా ఎక్కువ పవర్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ పవర్స్ దేనికి దారితీస్తాయి, ఆర్మ్డ్ ఫోర్సెస్కి వచ్చే పవర్స్ అనేవి చూడండి. వాళ్ళు దే కెన్ ఓపెన్ ఫైర్, అవసరమైతే వాళ్ళు దే కెన్ ఓపెన్ ఫైర్, దే కెన్ ఇంజూర్, దే కెన్ కాజ్ డెత్, ఎవరినైనా చంపేయచ్చు కూడా, ఓకేనా. లేదంటే చూడండి, అరెస్ట్ వితౌట్ వారెంట్స్, దే కెన్ అరెస్ట్ ఎనీవన్ వితౌట్ వారెంట్స్ లేకుండా అరెస్ట్ చేసేయచ్చు, ఎవరినన్నా జైల్లో పెట్టేయచ్చు, ఇంప్రిజన్ చేసేయచ్చు, కొంచెం డౌట్ ఉన్నా సరే వాళ్ళు ఇంప్రిజన్ చేసేయచ్చు. సో దే కెన్ డూ ఎనీథింగ్ టు సప్రెస్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ అనమాట. సో టూ మెనీ పవర్స్ అనేవి వచ్చేసాయి. సమస్య ఏంటి అంటే దీనివల్ల వీళ్ళకి ఎక్స్ట్రా పవర్స్, టూ మెనీ పవర్స్ వచ్చేయడం వల్ల వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు కొన్నిసార్లు అని చెప్పి ఆరోపణలు, రైట్. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది మనకి, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనేది ఏ ప్రాంతంలో వాడతారు, ఎక్కడ ఉపయోగిస్తారు అనేది కూడా క్వశ్చనే కదా. ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ పడితే అక్కడ చేసేయచ్చా అంటే దానికి ఏం చేయాలంటే నోటిఫై చేయాలి. ఏమని, డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పి, ఒక ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పి నోటిఫై చేస్తే ఆ ఏరియాలో మాత్రమే ఈ ఫుల్ పవర్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు. అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సెక్షన్ 3 ఆఫ్ AFSPA. దీని సెక్షన్ 3 కింద వస్తుంది అనమాట. సో డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పి మనకి నోటిఫై చేస్తే ఆ ఏరియాలో ఆర్మ్డ్ ఫోర్సెస్కి స్పెషల్ పవర్స్ అనేవి వచ్చేస్తాయి, రైట్. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు. అయితే సమస్య ఏంటంటే అలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి వాళ్ళు ఎక్సెస్లు కమిట్ చేస్తున్నారు, అంటే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంప్యూనిటీ ఉంది. వాట్ ఆర్ ది గెటింగ్, ఇంప్యూనిటీ అంటే అర్థం ఏంటి, ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్. ఇక్కడ పదం వచ్చింది చూడండి. ఇంప్యూనిటీ అంటే మీనింగ్ ఏంటి, ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్. అంటే ఏం చేసినా సరే పనిష్మెంట్ లేదు, అది పరిస్థితి. సో మరి ఎడిటోరియల్ ఏం చెప్తుంది, ఎండింగ్ యాప్స్పాని ఎండ్ చేయాలి అంటున్నారు. ఎందుకు, ఇట్ షుడ్ గో ఎంటైర్లీ బికాస్ ఆఫ్ ద ఇంప్యూనిటీ ఇట్ ఆఫర్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇది ప్రొటెక్షన్ ఇచ్చేస్తుంది, ఎగ్జంప్షన్ ఇస్తుంది. వాళ్ళు ఏం చేసినా సరే శిక్షలు ఉండవు. ఇప్పుడు మీరు ఏం చేసినా మేమేం అనం అని ప్రభుత్వం చెప్పింది అనుకో, నువ్వేం చేస్తావు, ఏ తప్పు చేసినా చెల్లిపోతుంది అనే ధైర్యం వస్తుంది.
దానివల్ల ఆర్మీ కూడా తప్పులు చేస్తుంది, దానివల్ల ప్రజలు సఫర్ అవుతున్నారు అనేది క్వశ్చన్ మార్క్ ఇష్యూ అనమాట. అందుకని అది ఖచ్చితంగా తీసేయాలి, కంప్లీట్గా తీసేయాలి. ఎందుకంటే అది వాళ్ళకి ఇంప్యూనిటీ ఇచ్చేస్తుంది, ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్ ఇస్తుంది అని అర్థం. ఇట్ ఆగర్స్ వెల్ ఫర్ ద ఫ్యూచర్ దట్ Prime Minister Narendra Modi has given the first authentic indication that the operation of Armed Forces Special Powers Act may come to an end in the whole of northeastern region if ongoing efforts to normalize the situation bear fruit. Bear fruit అంటే ఫలప్రదం అయితే, అంటే మన నార్త్ ఈస్టర్న్ రీజియన్లో సిచ్యువేషన్ని నార్మలైజ్ చేయడానికి ప్రజెంట్ పెడుతున్న ఎఫర్ట్స్, ఆన్గోయింగ్ అంటే జరుగుతున్న ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫలప్రదం అయితే, అవి అనుకున్నట్టుగా బేర్ ఫ్రూట్ అంటే అనుకున్నట్టుగా జరిగితే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనే యాక్ట్ కంప్లీట్గా ఇట్ మే కమ్ టు ఎన్ ఎండ్, కంప్లీట్గా దాన్ని మనం ఆపేయచ్చు. ఎక్కడ? ఎంటైర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఎక్కువగా అక్కడే ఇష్యూస్ వస్తుంటాయి, అక్కడ కంప్లీట్గా దాన్ని ఆపేసే అవకాశం ఉంది అని చెప్పి ఒక చిన్న ఇండికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారు? నరేంద్ర మోదీ గారు ఇచ్చారు. మరి నరేంద్ర మోదీ గారు అలా ఇచ్చిన ఇండికేషన్ అనేది ఇట్ ఆగర్స్ వెల్ ఫర్ ద ఫ్యూచర్ అంటే అర్థం ఏంటి? భవిష్యత్తుకి అది శుభ సూచకం. ఆగర్ అంటే ఒక సూచకం అని అర్థం, సూచన. చూడండి, ఒక రాబోయే తరానికి, రాబోయే కాలానికి ఇది ఒక శుభ సూచకం అంటారు చూడండి, అలాగనమాట. సో ఈసారి వర్షాలు బాగా పడ్డాయి అనుకోండి, ఇట్ ఆగర్స్ వెల్ ఫర్ ది ఖరీఫ్ క్రాప్ అంటారు. వర్షాలు బాగా పడితే ఖరీఫ్ పంట బాగా పండబోతుంది. ఎందుకంటే వర్షాలు బాగా పడ్డాయి, వర్షాలు పడ్డం అనేది దానికి సూచన అని అర్థం. అలాగే భవిష్యత్తు బాగుండబోతుంది అనడానికి ఇది ఒక మంచి సూచన. ఎందుకంటే మోదీ గారు ఈ చట్టాన్ని ఎండ్ చేసేస్తాము అంటే ప్రజెంట్ ఉన్నవన్నీ కూడా, ప్రజెంట్ ఉన్న డిస్కషన్స్ అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఎండ్ చేస్తామని చెప్పడం జరిగింది. Mr. Modi's remark that a good deal of work is being done in that direction not only in Assam but also Nagaland, Manipur may be rooted in his keenness to demonstrate the level of progress achieved in the region under his regime. మోదీ గారు ఏమన్నారంటే ఏ గుడ్ డీల్ ఆఫ్ వర్క్ ఈజ్ బీయింగ్ డన్ అంటే మనకి ఏఎఫ్ఎస్పిఏని రద్దు చేయడానికి, కంప్లీట్గా ఎండ్ చేయడానికి గుడ్ అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది జరుగుతోంది అని చెప్పి అంటున్నారు. ఆ డైరెక్షన్లో గుడ్ అమౌంట్ ఆఫ్ వర్క్ జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. ఎక్కడ? అస్సాంలో మరియు నాగాలాండ్ అండ్ మణిపూర్లో అని చెప్పారు. అయితే ఈ మాట ఆయన ఎందుకు అన్నారు అంటే ఇట్ మే బీ రూటెడ్ ఇన్ హిస్ కీన్నెస్ టు డెమాన్స్ట్రేట్. కీన్నెస్ అంటే మీకు ఇఫ్ యు ఆర్ కీన్ టు డూ సంథింగ్ అంటే నీకు చాలా ఉత్సాహంగా ఉంది. సో ఐఎమ్ వెరీ కీన్ ఆన్ దిస్, నాకు దీనిపైన చాలా ఇంట్రెస్ట్ ఉంది. మరి ఇక్కడ ఆయన కీన్నెస్ టు డెమాన్స్ట్రేట్, ఏం డెమాన్స్ట్రేట్ చేయాలనుకుంటున్నాడు ఆయన? ద లెవెల్ ఆఫ్ ప్రోగ్రెస్ అచీవ్డ్ ఇన్ ద రీజియన్ అండర్ హిజ్ రెజ్యూమ్ అంటే ఆయన పరిపాలనలో, ఆయన గవర్నమెంట్లో ఆ నార్త్ ఈస్టర్న్ రీజియన్లో చాలా ప్రోగ్రెస్ మేము సాధించాము అని చెప్పే ప్రయత్నం, అని డెమాన్స్ట్రేట్ చేసే ఉత్సాహంలో ప్రాబబ్లీ దాన్ని బేస్ చేసుకొని ఆయన ఈ మాటలు అంటూ ఉండవచ్చు అని చెప్పి ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. బట్ ఇట్ విల్ బ్రింగ్ ఇమ్మెన్స్ రిలీఫ్ టు సిటిజన్స్ నెవర్దలెస్. మోదీ గారు ఏ ఉద్దేశంతో అంటే అన్నీ మనకేం పోయింది, ఆయన గవర్నమెంట్ బాగా ఫంక్షన్ చేసింది అని చెప్పాలంటున్నారా, లేకపోతే వేని కోసం అంటున్నారా, మనకెందుకు, ఏదైతే ఇది కానివ్వండి, ప్రజలకు మాత్రం అది చాలా రిలీఫ్ ఇస్తుంది, చాలా ఉపశమనాన్ని కల్పిస్తుంది అనమాట. ఎందుకంటే మరి ఆర్మీ వాళ్ళు తిరుగుతున్నారు, మన ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియాగా ప్రకటించారంటే వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది, నువ్వేం చేయలేవు. నువ్వు ఏదో నీ పని నువ్వు చేసుకుంటే నీ మీద అనుమానం వచ్చి ఆర్మీ వాడు కొట్టాడు అనుకోండి, నువ్వేం చేయలేం. జైల్లో పెట్టాడు అనుకోండి, ఏం చేయలేం. అరెస్ట్ చేసినా ఏం చేయలేం, చంపేసినా దిక్కులేదు, అది పరిస్థితి. ఏరియాస్ నోటిఫైడ్ యాజ్ డిస్టర్బ్డ్ ఏరియాస్ మీకు చెప్పాను ఇందాక అండర్ ఏఎఫ్ఎస్పిఏ హ్యావ్ బీన్ ప్రోగ్రెసివ్లీ రిడ్యూస్డ్ ఇన్ ద లాస్ట్ 5 years. డిస్టర్బ్డ్ ఏరియాస్ కింద వేటిందే నోటిఫై చేశారో వాటిని తగ్గించుకుంటూ వస్తున్నారు. మెయిన్లీ డ్యూ టు ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సెక్యూరిటీ సిచ్యువేషన్. ఇందువల్ల సెక్యూరిటీ సిచ్యువేషన్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది కాబట్టి, సెక్యూరిటీ సిచ్యువేషన్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది కాబట్టి మెల్లమెల్లగా ఏరియాస్ని ఏం చేస్తున్నారు, తగ్గించుకుంటూ వస్తారు. డిస్టర్బ్డ్ ఏరియాస్ కింద వేటినైతే నోటిఫై చేశారో వాటిని కంట్రోల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం డిస్టర్బ్డ్ ఏరియా అన్నారనుకోండి, విశాఖపట్నంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏదైనా చేసేయచ్చు. రేపు పొద్దున్న విశాఖపట్నం డిస్టర్బ్డ్ ఏరియా కాదు అని చెప్పి తీస్తారనుకోండి, అప్పుడు వాళ్ళకి పవర్స్ అనేవి ఉండవు. అలాగనమాట. అబౌట్ ఎ మంత్ ఎగో ద యూనియన్ హోమ్ మినిస్టర్ రెడ్యూస్డ్ సచ్ నోటిఫైడ్ ఏరియాస్ కన్సిడరబుల్లీ ఇన్ అస్సాం, నాగాలాండ్ అండ్ మణిపూర్. ఈ 3 రాష్ట్రాల్లో ఈ నోటిఫైడ్ ఏరియాస్ని బాగా చాలా వరకు తగ్గించడం అనేది జరిగింది యూనియన్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు. దెర్ వాజ్ అ సబ్స్టాన్షియల్ రిడక్షన్ ఇన్ అస్సాం వేర్ ఏఎఫ్ఎస్పిఏ వాజ్ రిమూవ్డ్ ఎంటైర్లీ ఇన్ 23 districts. 23 జిల్లాల్లో కూడా దీన్ని కంప్లీట్గా రిమూవ్ చేశారు అండ్ ఒక జిల్లాలో పార్షియల్గా తీశారు. బట్ నాగాలాండ్లో, ఇన్ నాగాలాండ్ ఆఫ్టర్ ద రిమూవల్ ఆఫ్ లా ఫ్రమ్ 15 పోలీస్ స్టేషన్స్ ఇన్ 7 districts,
It remains in area under 57 police stations spread across 13 districts. నాగాలాండ్లో 15 పోలీస్ స్టేషన్లు తీశారు, ఇంకొక 57 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఇంకా ఈ చట్టం అనేది ఉంది. Areas under 82 police stations are still notified under the act in Manipur, even though 15 police station areas were excluded from notification from April 1. మణిపూర్లో 15 పోలీస్ స్టేషన్ ఏరియాస్ని తీసేశారు, 57 ఏరియాస్లో ఇంకా ఉంది. పోలీస్ స్టేషన్ ఎందుకు అంటున్నారంటే ప్రతి పోలీస్ స్టేషన్కి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, పరిధి ఉంటుంది. సో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎఫ్ఎస్పిఏ అప్లై అవుతుంది అన్నారనుకోండి, ఆ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ 1 టౌన్ ఏరియా అంతా కూడా ఏఎఫ్ఎస్పిఏ అప్లై అవుతుంది. అంటే అక్కడ ఎవరన్నా ఆర్మీ వాళ్ళు ఏదైనా చేసేయచ్చు. తీసారనుకోండి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో చేయకూడదు, ఇంకో దగ్గర చేసుకోవచ్చు. అంటే ఎక్కడెక్కడ ఉందో అక్కడ వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఉంటాయి, మిగిలిన చోట ఉండవు అని అర్థం. ఆ ఉండని ఏరియాలు అనేవి పెరుగుతున్నాయి, ఉండే ఏరియాలు అనేవి మెల్లమెల్లగా తగ్గుతున్నాయి. అది మనం మాట్లాడాల్సింది. Mr. Modi, who spoke at a peace, unity and development rally in Diffu in Assam last week, cited better administration and the return of peace. ఓకే, సైటెడ్ అంటే షో యాజ్ రీజన్ అనమాట. ఏం చెప్పారు రీజన్ కింద, ఎందుకు తీసేసాము, నోటిఫైడ్ ఏరియాస్ని ఎందుకు తగ్గించుకుంటూ వచ్చారంటే అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు బాగుంది, పీస్ రిటర్న్ అయింది, శాంతి భద్రతలు మళ్ళీ నెలకొన్నాయి అని వాటిని కారణాలుగా ఆయన సైట్ చేశారు. సైట్ అంటే షో యాజ్ రీజన్ for the removal of AFSPA in these areas in a region that has seen insurgencies for decades. Insurgencies అంటే తిరుగుబాట్లు, అప్రైజింగ్స్ అంటాం, తిరుగుబాట్లు అంటాం. కొన్ని దశాబ్దాలుగా ఈ ఏరియాస్లో ఇన్సర్జెన్సీస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. సో అది ఇక్కడ రాశారు. అవి తగ్గాయి, ఇప్పుడు అవి బాగా తగ్గాయి కాబట్టి, సెక్యూరిటీ ఛాలెంజెస్ తగ్గాయి కాబట్టి వాటిని మనం నోటిఫైడ్ ఏరియాస్ కింద తీసేసామని చెప్పి మోదీ గారు చెప్పడం జరిగింది. AFSPA was revoked. AFSPA was revoked in Tripura in 2015. త్రిపురలో 2015లో కంప్లీట్గా రివోక్ చేశారు. రివోక్ అంటే ఒక చట్టాన్ని వెనక్కి తీసుకోవడం. మేఘాలయలో 2018లో రివోక్ చేశారు. ఇట్ ఈస్ నాట్ అన్ఫోర్సియబుల్ దట్ అదర్ స్టేట్స్ విల్ ఆల్సో బీ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఇట్స్ పర్వ్యూ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. మరి త్రిపురలో 2015లో రివోక్ చేశారు కాబట్టి, రిమూవ్ చేశారు కాబట్టి చట్టాన్ని, మేఘాలయలో 2018లో తీశారు కాబట్టి మరి మిగిలిన స్టేట్లో కూడా ఏదో ఒక రోజు తీసేస్తారు అనేది నాట్ అన్ఫోర్సియబుల్. ఫోర్సీ అంటే ముందు జరగబోతుందని చూడటం, అన్ఫోర్సీ అంటే చూడలేకపోవడం. నాట్ అన్ఫోర్సియబుల్ అంటే చూడగలగడం. చూడండి ఇక్కడ ఈ నాట్ అన్ను కొట్టేయండి, 2 నెగిటివ్స్ కొట్టేయండి, ఫోర్సియబుల్, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఫోర్సియబుల్. అంటే 2 రాష్ట్రాల్లో ఎప్పుడైతే దీన్ని తీస్తారో మిగిలిన రాష్ట్రాల్లో కూడా తీసేస్తారు అని మనకి క్లియర్గా కనిపిస్తోంది అని అర్థం అనమాట. పర్వ్యూ అంటే దాని పరిధి నుంచి ఏదో రోజు మిగిలిన రాష్ట్రాలను కూడా తీసేస్తారని అప్పుడే అర్థమైపోయింది అని అర్థం. ఇట్ ఈస్ కన్వీనియంట్ టు లింక్ ది ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎన్ ఏరియా అండర్ from AFSPA's purview with reduction in violence by armed groups, improvement in security situation and an increase in development activity. But what is important is the recognition that the law created an atmosphere of impunity and led to commission of excesses and atrocities. Very important sentence. Very, very important sentence. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు యాఫ్స్పాని ఎందుకు తీసేస్తున్నారు అని అడిగారు అనుకోండి. చూడండి, యాఫ్స్పాని ఈరోజు అప్పుడు ఎందుకు పెట్టారు, ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు అడిగారు అనుకోండి. ఇప్పుడు ఏం చెప్తుంది గవర్నమెంట్, యాఫ్స్పాని ఎందుకు తీసుకొచ్చాం మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయని చెప్పి తీసుకొచ్చాం. ఇప్పుడు ఏమంటారంటే ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ లేవు, పీస్ వచ్చేసింది కాబట్టి యాఫ్స్పాని రిమూవ్ చేస్తున్నామని గవర్నమెంట్ అంటుంది. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే కన్వీనియంట్గా, అంటే ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇప్పుడు దాని అవసరం లేదని చెప్పి మనం చెప్పొచ్చు. కానీ బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ద రికగ్నిషన్ దట్ ద లా క్రియేటెడ్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఇంప్యూనిటీ దట్ లెడ్ టు కమిషన్ ఆఫ్ ఎక్సెసెస్ అండ్ అట్రాసిటీస్. అట్రాసిటీ అంటే అకృత్యాలు. అంటే ఈ చట్టం అనేది వాళ్ళకి విపరీతమైన ఇంప్యూనిటీ ఇచ్చేసింది. అంటే ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్ ఏం చేసినా సరే పనిష్మెంట్ లేని పరిస్థితిని క్రియేట్ చేసింది. దానివల్ల ఏమైంది, వాళ్ళు అంటే వాళ్ళ పరిధికి మించి వాళ్ళు ప్రవర్తించారు. ఆర్మీ వాళ్ళు అవసరం లేకపోయినా చంపేయడం, లేకపోయినా అంటే అర్థమవుతుంది కదా, ఎక్సెస్ పవర్ అనమాట. తప్పు చేయకపోయినా ఆయన కొట్టేయడం, జైల్లో పెట్టేయడం, ఏమాత్రం సస్పిషన్ ఉన్నా ఆయన హరాస్ చేయడం, ఇట్లాంటివి కూడా చేశారు. రకరకాల అకృత్యాలకు వాళ్ళు పాల్పడడం కూడా జరిగింది. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంటే సిచ్యువేషన్ బాగుంది కాబట్టి తీసేసామని కన్వీనియంట్గా చెప్తున్నారు, కానీ సిచ్యువేషన్ బాగున్నా బాగాలేకపోయినా ఇది ఉండడం వల్ల కూడా ఎక్స్ట్రా తప్పులు కూడా జరుగుతున్నాయి, దాన్ని మర్చిపోకూడదని చెప్తున్నారు. It was hardly 4 months ago that 15
civilians were killed in Mon district in Nagaland in a botched military operation. మిలిటరీ వాళ్ళు ఒక ఆపరేషన్ ప్లాన్ చేశారు, బట్ అదేమైంది, బాచ్ అంటే పాడైపోయింది, అనుకున్నట్టుగా జరగలేదు, ఫెయిల్డ్ అని అర్థం అనమాట. ఒక ఫెయిల్డ్ మిలిటరీ ఆపరేషన్ అంటే ఎవరినో పట్టుకోబోయి 15 మంది సివిలియన్స్ని చంపేశారు. మరి 15 మంది సివిలియన్స్ని ఆర్మీ వాళ్ళు చంపేసినా సరే వాళ్ళపైన ఒక కేసు లేదు, వాళ్ళకి పనిష్మెంట్ కూడా లేదు. ఎందుకు? AFSPA ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. మీకు అర్థమవుతుందా? AFSPA అనేది సెక్యూరిటీ ఛాలెంజెస్ని కంట్రోల్ చేయడానికి ఎంత ఉపయోగపడుతుందో ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. Therefore, alongside the gradual reduction in the areas under the Act, ఈ యాక్ట్ కింద ఉన్న ఏరియాస్, నోటిఫైడ్ ఏరియాస్ని, డిస్టర్బ్డ్ ఏరియాస్ని తగ్గించడంతో పాటు దే షుడ్ బి సీరియస్ ఎఫర్ట్స్ టు ప్రొక్యూర్ జస్టిస్ ఫర్ విక్టిమ్స్. ఇంతకుముందు ఈ యాక్ట్ ఉండడం వల్ల ఆర్మీ వాళ్ళు చేసిన తప్పులకి ఎంతోమంది సఫర్ అయ్యారు, బలైపోయారు. మరి ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్టిస్ రావాలి, వాళ్ళకి న్యాయం కలిగేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఆన్ ది పొలిటికల్ సైడ్, మీరు పొలిటికల్ యాంగిల్లో చూస్తే, ఇట్ ఈస్ ఇండీడ్ ట్రూ దట్ మచ్ హెడ్వే హ్యాస్ బీన్ మేడ్ ఇన్ మూవింగ్ టువర్డ్స్ ఎ పొలిటికల్ సొల్యూషన్ టు సమ్ ఆఫ్ ద మల్టీఫేరియస్ డిస్ప్యూట్స్ ఇన్ ద రీజియన్. ఎస్, ఈ రీజియన్లో చాలా సమస్యలకి పొలిటికల్ సొల్యూషన్ లభిస్తుంది. అంటే ఇద్దరు చీఫ్ మినిస్టర్లు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు, పీస్ అకార్డ్ సైన్ చేసుకుంటున్నారు, అర్థమవుతుందా, శాంతి ఒప్పందాలు సైన్ చేసుకుంటున్నారు, ఇలాంటివన్నీ చేయిస్తున్నారు అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. మల్టీఫేరియస్ అంటే మెనీ అని. ఈ రీజియన్లో ఉన్న మెనీ డిస్ప్యూట్స్కి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీస్ అకార్డ్, శాంతి ఒప్పందాలు, సీజ్ ఫైర్, కాల్పుల విరమణ, క్రియేషన్ ఆఫ్ సబ్ రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్, వాళ్ళు వీళ్ళు కలిపి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కొంతమంది, ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కొంతమంది ఒక టీం కింద ఫామ్ అవుతున్నారు, వాళ్ళు శాంతి పద్ధతుల్ని గమనిస్తున్నారు. ఇలా రకరకాల అరేంజ్మెంట్స్ చేసి దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ పొలిటికల్ సొల్యూషన్ టు ది ప్రాబ్లం. అర్థమైంది? ప్రతిదానికి కూడా ఆర్మీతో కాదు, పొలిటీషియన్స్ కూర్చొని మాట్లాడుకొని, రెండు వైపులో ఉన్న చీఫ్ మినిస్టర్లు, రెండు వైపులో ఉన్న డిఐజీలు, మనకి డీజీపీలు, వీళ్ళు కూర్చొని మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ద రిమూవల్ ఆఫ్ AFSPA ఫ్రమ్ ది ఎంటైర్ రీజన్ విల్ బీ అన్ ఇన్ఎవిటబుల్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్. మరి డెఫినెట్గా మరి పొలిటికల్ సొల్యూషన్స్ వచ్చిన తర్వాత మరి AFSPA ఉండాల్సిన పని ఏంటి? ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్. ఏదో రోజు మనకి ఎలాగూ తప్పదు. ఓకే, ఏదో రోజు మనకి కంప్లీట్గా దీన్ని రిమూవ్ చేసే పరిస్థితి అనేది తప్పదు, అన్అవాయిడబుల్ అదే. బట్ ఈ రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్యూరిటీ సిచ్యువేషన్, అయితే సెక్యూరిటీ సిచ్యువేషన్ ఎలా ఉన్నప్పటికీ AFSPA షుడ్ నాట్ హ్యావ్ అలౌడ్ సచ్ ఇంప్యూనిటీ టు ది ఆర్మ్డ్ ఫోర్సెస్. మరి ఎడిటోరియల్ యొక్క ప్రధాన ఉద్దేశం అదే. సెక్యూరిటీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే మరీ అంత ఇంప్యూనిటీ ఇవ్వకూడదు, అంటే ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్ ఇవ్వకూడదు. ఎగ్జంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వచ్చి వీళ్ళు ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, ఏం చేసినా చెల్లుతుంది అని. ఎంత ప్రాబ్లం ఉన్నా అంత ఇంప్యూనిటీ ఇచ్చి ఉండకూడదు, ఇవ్వకూడదు. ఇప్పుడు వీళ్ళ వల్ల ఇంతకుముందు సఫర్ అయిన వాళ్ళకి కూడా జస్టిస్ అనేది జరగాలి అని చెప్పి ఎడిటోరియల్ యొక్క ప్రధానమైన సారాంశం అన్నమాట. ఐ హోప్ యూ గాట్ ఇట్. సింపుల్ పాయింట్ అమ్మా. AFSPA ఎందుకు వచ్చింది? ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ని కంట్రోల్ చేయడానికి. దానికోసం ఏం చేశారు? ఆర్మీ వారికి స్వీపింగ్ పవర్స్ ఇచ్చేశారు, వైడ్ రేంజింగ్ పవర్స్ ఇచ్చేశారు. మరి ఈ వైడ్ రేంజింగ్ పవర్స్ ఇస్తే వాళ్ళు ఏం చేయొచ్చు? వాళ్ళు ఎవరినన్నా చంపేయచ్చు, ఎవరన్నా వారెంట్ లేకుండా అరెస్ట్ చేసేయచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఏ ఏరియాస్లో ఎలా చేయొచ్చు? ఏ ఏరియాస్ని అయితే డిస్టర్బ్డ్ ఏరియాస్ కింద ప్రకటిస్తారో ఆ ఏరియాస్లో చేయొచ్చు. మరి ఎవరు ప్రకటిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు, గవర్నర్ కూడా చేయొచ్చు, అంటే రాష్ట్రపతి, గవర్నర్ ఎవరైనా చేయొచ్చు. ఇలా డిస్టర్బ్డ్ ఏరియాస్ కింద వేటినైతే ప్రకటించారో వాటిల్లో ఆర్మ్డ్ ఫోర్సెస్కి స్వీపింగ్ పవర్స్ ఉన్నాయి. దీన్ని ఉపయోగించి వాళ్ళు ఏం చేయొచ్చు? సిచ్యువేషన్ కంట్రోల్లోకి తెస్తారు. సమస్య ఎక్కడ వస్తుంది? కంట్రోల్లోకి తెస్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేసినా పనిష్మెంట్ లేదు. దాన్నే ఏమంటాం? ఇంప్యూనిటీ అంటాం. ఏం చేసినా పనిష్మెంట్ అనేది లేదు కాబట్టి వాళ్ళు దే ఆర్ కమిషనింగ్ ఎక్సెసెస్ అంటే చాలా ఎక్కువ, అంటే అవసరానికి పరిధికి మించి ప్రవర్తిస్తున్నారు, అకృత్యాలకి వాళ్ళు పాల్పడుతున్నారు. అలాంటివి కంట్రోల్ అవ్వాలన్నా AFSPA అనేది ఉండకూడదు అనేది ఈ ఎడిటోరియల్ యొక్క ఉద్దేశం. అంటే శాంతి పద్ధతులు మళ్ళీ నెలకొన్నాయి కాబట్టి AFSPA తీసేస్తున్నాం అని చెప్పి అంటున్నారు, కానీ ఆ యాంగిల్లో కాకపోయినా సరే వీళ్ళకి అది టూ మెనీ పవర్స్ ఇచ్చేస్తుంది. సో కాబట్టి అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఉన్నా సరే వీళ్ళు చేసిన తప్పులకి పనిష్మెంట్ అనేది ఉండాలి అని చెప్పి ఈ పర్టికులర్ ఎడిటోరియల్ చెప్తుందన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. మరి ఇంకేముంది? అయిపోయింది ఆర్టికల్. సో మీరు ఒకసారి మీకు రిమైండర్ ఏంటంటే LTX క్లాసెస్లో UPSCతో పాటు CAT, GRE, GMAT ఎగ్జామ్స్కి, RBI, SBI, IBPS, SSC, RRB లాంటి ఎగ్జామ్స్కి కూడా క్లాసెస్ ఉన్నాయి. APPSC, TSPSC, Group 1, Group 2కి కూడా మనకి క్లాసెస్ అనేవి ఉన్నాయి. డౌట్స్ ఉంటే మీరు వివరాల కోసం కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చి ఇక్కడ కనిపిస్తుంది. అన్ని కోర్సెస్ పైన కూడా బ్లైండ్గా లైఫ్ టైం వ్యాలిటీ అనేది మనం అందిస్తున్నాం అనమాట. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.